ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ మెరుపు దాడులతో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు కకావికలమయ్యాయి. యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించగానే అమెరికాకు ఆర్థిక నష్టం అంచనాలకు మించి ఉందని నిపుణులు చెబుతున్నారు. అంచనాలు తలకిందులు కావడం వల్ల పెంటగాన్ వేల కోట్ల డాలర్ల అత్యవసర నిధుల కోసం ఎదురు చూస్తోంది. అసలు ఆ రణక్షేత్రంలో అమెరికాకు జరిగిన నష్టమేంతో ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ దాడుల్లో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించగా తొలి 2 వారాల్లోనే $800 మిలియన్ అంటే భారత కరెన్సీలో 7,500 కోట్ల రూపాయల మేర అమెరికా స్థావరాలకు నష్టం వాటిల్లినట్లు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ విలువను తక్కువ చేసి చూపించారని, నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత కోసం పెంటగాన్ను అంతర్జాతీయ మీడియా సంప్రదించగా సెంట్రల్ కమాండ్ వద్దకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. వారు స్పందించేందుకు నిరాకరించారని మీడియా తెలిపింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల్లో పశ్చిమాసియాలోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు, ఉపగ్రహ సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. జోర్డాన్లో $485 మిలియన్ మోహరించిన థాడ్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. అమెరికా వైమానిక స్థావరాల్లో మౌలిక సదుపాయాలు, భవనాలు దెబ్బతినడం వల్ల $310 మిలియన్ నష్టం వచ్చింది. కువైట్లోని అలీ అల్ సలీం, ఖతార్లోని అల్ ఉదీద్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ స్థావరాలపై 1 కంటే ఎక్కువసార్లు దాడులు జరిగినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు. బహ్రెయిన్లోని అమెరికా నావికా స్థావరంలోని 2 రాడోమ్లు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి. థాడ్ వ్యవస్థ దెబ్బతినడంతో దక్షిణ కొరియాలో మోహరించిన థాడ్ను అమెరికా మధ్యప్రాచ్యానికి తరలించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపగ్రహ చిత్రాలను విడుదల చేయకుండా అమెరికా సంస్థలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ కారణంగా పూర్తిస్థాయి విశ్లేషణకు ఆటంకం ఏర్పడిందని సిఎస్ఐఎస్ నివేదిక తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికా 13 మంది సైనికులను కోల్పోయింది. నష్టం విషయాన్ని పక్కన పెడితే ఈ యుద్ధం కోసం తొలి 6 రోజుల్లో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అమెరికన్ కాంగ్రెస్ కు పెంటగాన్ వివరణ ఇచ్చింది. తొలి 12 రోజుల్లో దాదాపు 130,000 కోట్లు వ్యయమైనట్లు వెల్లడించింది. మరోవైపు యుద్ధం లక్ష్యాలను నెరవేర్చేందుకు అత్యవసరంగా $200 బిలియన్ అంటే దాదాపు 18 లక్షల కోట్ల అత్యవసర నిధులు అందించాలని అమెరికా రక్షణ శాఖ ప్రతిపాదనలు చేసింది. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఇరాన్ సైనిక నాయకత్వాన్ని ఒకేసారి హత్య చేస్తే యుద్ధం వెంటనే ముగిసిపోతుందని అమెరికా అంచనా వేసింది. అది తలకిందులు కావడంతో అమెరికా ఖర్చు భారీగా పెరిగిపోయింది. యుద్ధం అంతకంతకు తీవ్రం కావడం వల్ల ఐరోపా, జపాన్, దక్షిణ కొరియా వంటి స్థావరాల నుంచి భారీగా అదనపు బలగాలు, ఆయుధ, రక్షణ వ్యవస్థలను అమెరికా తరలిస్తోంది. హిందూ మహాసముద్రంలో బ్రిటన్, అమెరికా ఉమ్మడి సైనిక స్థావరం డిగో గార్సియాపై క్షిపణి దాడి జరిగిందన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో తమకు సంబంధం లేదని, తమ క్షిపణి పరిధి కేవలం 2,000 కిలోమీటర్లేనని స్పష్టం చేసింది. ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో టెహ్రాన్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్కు సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్సియా బేస్పై 2 బాలిస్టిక్ క్షిపణులను టెహ్రాన్ ప్రయోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంతకుముందు పేర్కొంది. ఈ క్షిపణుల్లో ఒకటి గాలిలోనే విఫలం కాగా మరొకదాన్ని అమెరికా కూల్చివేసినట్టు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్లోకి నేరుగా సైన్యాన్ని పంపేందుకు అమెరికా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధం జరిగితే ఇరాన్ సైనికులను బంధించే ప్రక్రియపై కూడా చర్చలు జరిగాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఇరాన్ ఈ ప్రకటన చేసింది.